ఈ బొక్కల డాక్టరు ఏం మాట్లాడుతున్నాడు? డెబిట్‌కి రమ్మని చెప్పి సహోదరుడితో క్వాలిఫికేషన్ ఉందా? క్వాలిఫికేషన్ కావాలా మాట్లాడటానికి? సహోదరుడు ఎంతో వేదాలు స్టడీ చేసి మాట్లాడుతున్నాడు. ఈ బొక్కల డాక్టరు ఏది స్టడీ చేయలేదు. రాముడు మాంసాహారి అంటే రాముడు మాంసాహారి కాదు అని మాట్లాడాడు. ఇక్కడ ఈ బొక్కల డాక్టర్ చెప్పేది ఎంతవరకు వాస్తవం అంటే అంతా అబద్ధమనే చెప్పాలి. రాముడు మాంసం తిన్నాడు. సీత రాముడికి మాంసాహారాన్ని వడ్డించింది. ఎవిడెన్స్‌తో సహా గత కాలాల్లో ప్రూఫ్‌లు పెట్టాం. మరలా ప్రూఫ్‌లు పెడతాం. కానీ రాముడు మాంసాహారి ఎందుకు? ఆయన నరుడు కాబట్టి. మనుషులు తినటానికే అన్నీ కూడా సృష్టించిన సృష్టికర్త మనందరి కోసము ఆయన అనుగ్రహించాడు. మనం బలపడటానికి, మనము సృష్టికర్తని తెలుసుకోవటానికి కొన్ని జంతువులని, కొన్ని పక్షులని సృష్టికర్త అంటే ఆయన ఎంత ప్రేమించాడో ఆ ప్రేమని కనపరచటానికి మనము ఆయన యొక్క స్వరూపములో, ఆయన పోలికలో మనల్ని నిర్మించుకున్నాడు. ఇది సృష్టికర్త మనకిచ్చిన ఆధిక్యత. ఇది ఎరగని ఈ బొక్కల డాక్టరు సహోదరుడితో ఏదో మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవము? సహోదరుడు ఎంతో స్టడీ చేశాడు. వేదాలు స్టడీ చేశాడు. ఉపనిషత్తులు స్టడీ చేశాడు. ఎక్కడ వేదం ఉందో మొత్తము కూడా స్పష్టంగా చెప్తాను, తెలియజేస్తాను అని అంటే ఈ బొక్కల డాక్టరు క్వాలిఫికేషన్ కావాలా? క్వాలిఫికేషన్ ఎందుకు బొక్కల డాక్టర్ నీకు? ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇతని యొక్క వైఖరి విన్నారు కదా, ఇతని యొక్క మాట్లాడుతున్న మాటలు చూస్తున్నారు కదా. సహోదరుడు స్పష్టంగా ఎలాంటి బూతు మాటలు లేకుండా ఉంటే టిబెట్ పెట్టుకుందాం. రాముడు మాంసాహారి, నేను నిరూపిస్తాను. రాముడు మోసం తిన్నాడు, నేను నిరూపిస్తాను అని సహోదరుడు చెబుతుంటే క్వాలిఫికేషన్ కావాలంట. క్వాలిఫికేషన్ ఎందుకు? తెలిసిన సంగతి చెప్పడానికి క్వాలిఫికేషన్లు, సర్టిఫికేట్లు అవసరమా? బొక్కల డాక్టరు ఇకనైనా వినండి మీరు ఆ యొక్క మాటలు. ఇలాంటి నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్న వారు చాలామంది ఉన్నారు కదా. ప్రియమైన నా భారతదేశ ప్రజలారా, ఇలాంటి మూర్ఖులు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వేదాలలో ఎవరి గురించి రాయబడిందో తెలియని వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది. హలో, మీరెవరు? నేను కిషోర్ అని నా పేరు. నేను క్రైస్తవుని. అయితే అంశం రాముడు గారు మీరు రాసినటువంటి బుక్ కూడా ఉంది కదా, సనాతన ధర్మంలో చిక్కుముళ్ళు లేవు అనే బుక్లో నుంచి రాముడు గారు మాంసాహారి కాదు అని ఉంది కదా.